క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 24 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఆదిమ సంఘములో అననీయ సప్ఫీరా అనే వ్యక్తులకు సంభవించిన ఒక గొప్ప గంభీరమైన సంఘటన వృత్తాంతాన్ని గూర్చి వింటాం. అదేవిధంగా పేతురు ప్రసంగం తర్వాత జరిగిన పరిణామాలను గురించి వింటాం. అననీయ సప్ఫీరాలు తమ పొలాన్ని అమ్మి అందులో కొంత మొత్తం దాచుకొని తక్కినది అపోస్తులుల పాదాల యొద్ద పెట్టారు. ఈ ఇద్దరు నగదులో కొంత భాగాన్ని మాత్రమే వారి యొద్దకు తీసుకువచ్చారని పేతురు గ్రహించాడు. అననీయ సప్ఫీరాల అంతరంగాన్ని గ్రహించిన పేతురు దేవునికి అబద్ధం చెప్పినందుకు అతన్ని గద్దించాడు. దీంతో అననీయ నేల మీద పడి చనిపోయాడు. ఈ విషయం జరిగిన సంగతి తెలియని సప్ఫీరా అపోస్తుల వద్దకు వెళ్ళి తాము ముందుగా అనుకున్నట్లు పేతురుకు అబద్ధం చెప్పింది. పేతురు గద్దింపుతో ఆమె కూడా మరణించింది. అననీయ సప్ఫీరాలకు జరిగిన దాని గురించి అంతటా ప్రచారం జరిగింది. ప్రజలు దేవుని శక్తిని గుర్తించి ఆయనపై తమ విశ్వాసాన్ని ప్రకటించడం ప్రారంభించారు. అయితే యూదా అధికారులు అపోస్తుల పట్ల అసంతృప్తి చెందారు. ఇక వివరాలను నేటి సందేశంలో మరింత వివరంగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 24వ వచనం వరకు. సావధానంగా వినండి. మొదటి 11 వచనాలలో అననీయ సప్ఫీరాల విషాదగాథ ఉంది. పేతురు చేసిన రెండో ప్రసంగానికి ఫలితంగా జరిగిన సంఘటనలు ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. అననీయ సప్ఫీరాలు క్రైస్తవులే గాని ప్రథమ సంఘంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక నైతిక ప్రమాణాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అననీయ సప్ఫీరాలు జీవించలేకపోయారు. గత అధ్యాయంలో మనకు పరిచయమైన బర్నబా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. బర్నబా ఆదిమ సంఘంలో మంచి నాయకుడు, దైవజనుడు. గలతీ ప్రాంతంలో పౌలుతో సువార్త సేవలో పాల్గొన్న సేవకుడు బర్నబా. దేవుడు పౌలును బర్నబాను ఎంతగానో ఆశీర్వదించాడు. బర్నబా సంఘానికి ఎంతో ద్రవ్యం కానుకగా ఇచ్చిన త్యాగి. సంఘంలో ఎవరికీ వ్యక్తిగతమైన ఆస్తి లేదు, అంతా అందరికీ సమిష్టిగా ఉంది. అయితే మానవ సహజమైన శరీర స్వభావాన్ని బట్టి ఆ పద్ధతి అట్టే కాలం పనిచేయలేదు. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలమమ్మాడు. భార్య ఎరుకతోనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు అన్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సైతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు. అననీయ ఈ మాటలు వింటూనే పడి ప్రాణము విడువగా ఇది విన్నవారికందరికీ భయము కలిగింది. అప్పుడు పడుచువారు లేచి అతన్ని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. ఇంచుమించు 3 గంటల సేపటికి అతని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు ఆమెను అడిగాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు. అందుకు ఆమె అన్నది, అవును, ఇంతకే. అందుకు పేతురు అన్నాడు, ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో ఇటు చూడు, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోతారు. వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణం విడిచింది. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టారు.
సంఘమంతటికీ ఈ సంగతులు విన్నవారికి అందరికీ మిగుల భయం కలిగింది. శ్రోతలు వింటున్నారా? ఈ దంపతులు కూడబలుకొని బర్నబాలాగే తాము చేయాలనుకున్నారు. బర్నబాకు ఎంతో గొప్ప పేరు వచ్చింది. మేము కూడా అలా గొప్ప పేరు తెచ్చుకుంటాము అనుకున్నారు. మానవునిలోకి సహజాతంగా గర్వం వచ్చేస్తుంది. నలుగురి చేత గొప్ప దాతలమనిపించుకోవాలని వారికెంతో ఉబలాటం. అమ్మగా వచ్చిన డబ్బులో కొంత దాచుకున్నారు. అందులో తప్పేమీ లేదు. ఆ డబ్బు వారిదే. దాన్ని వారికి ఇష్టమైన రీతిగా వాడుకోవచ్చు. ఆ హక్కు వారికి ఉంది. సోదరీ సోదరులారా, సంఘబిడ్డలారా, మనం కృపాకాలంలో ఉన్నాము. ఇంత ఇవ్వాలి అని ఒత్తిడి చేయడానికి ఇది ధర్మశాస్త్ర యుగం కాదు, కృపాయుగం. దశమ భాగాలు ఇవ్వాలని కొందరంటారు. అది ఇవ్వటం కాదు, చెల్లించడం. అయితే మన దాతృత్వం దశమ భాగాలకు పరిమితం కాదు. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమకున్నదంతా ఇచ్చారు. కృపాదాతృత్వానికి ఇంత అంతా అని మితులు లేవు. అననీయ సప్పీరాలు అంతా ఇవ్వలేదు, కొంత మిగుల్చుకున్నారు. అలా చేయటంలో తప్పేమీ లేదు. అది వారి డబ్బు, వారి హక్కు. ఇంతకు వారు చేసిన పాపమేమిటి? అబద్ధం చెప్పారు. విక్రయధనంలో కొంతే ఇస్తూ అంతా ఇస్తున్నామని చెప్తున్నారు. పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్తున్నారు. మనవాళ్లు కూడా యేసురాజా నీకు ఇత్తు నా సమస్తము అని పాడుతూ కొంచెం కూడా ఇవ్వరు. ఇది అననీయ సప్పీరాల పాపం. దేవునికి ఇస్తానని మాటల్లో చెప్పినా పాటల్లో చెప్పినా ఒకటే, ఏ భేదము లేదు. ఇదే మాకున్నదంతా అంటూ వారు కొంత మొత్తాన్ని తెచ్చి సమర్పించారు. ఎందుకు మీరిలా అబద్ధమాడుతున్నారు అని పేతురు అననీయ సప్పీరాలను నిలదీసి అడిగాడు. శ్రోతలు విన్నారా? ఈ రోజున కొందరు మన మధ్యన ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ దేవుడని ఒప్పుకోరు. పేతురుకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడే అని అతడెరుగు. అననీయ, నీవు ఈ విధంగా పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పడానికి సైతాను నిన్ను శోధించాడు గదూ. మీరు దేవునికి అబద్ధం చెప్తున్నారు. దేవుడన్నా పరిశుద్ధాత్మ అన్నా ఒకటే. అననీయాను సప్పీరాను పేతురు చంపాడా, శిక్షించాడా? అలా అనకూడదు. అననీయ చచ్చిపడినప్పుడు అందరిలాగే పేతురు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత తీవ్ర శిక్ష అననీయ మీదికి వస్తుందని పేతురు ఊహించలేదు. అననీయాకు మరణశిక్ష విధించింది దేవుడు. దానికి ఎవరేమనగలరు? దేవుని మీద నేరం మోపుతారా? ప్రాణమిచ్చేవానికి దాన్ని తొలగించే అధికారం ఉంది. ఈ సమస్త విశ్వము దేవునిది. మనమంతా దేవుని సృష్టి. ఆయన సమస్త చరాచర జగత్తును సృజించినవాడు. మనం పీల్చుకునే గాలి దేవునిది. నా శరీరాన్ని నీ శరీరాన్ని చేసినవాడు దేవుడే. ఆయనకిష్టమైనట్లు మన పట్ల ఆయన ఏమైనా చేయగలడు. సంఘం ఆయనది. సంఘములో శిక్షకు, క్రమశిక్షణకు ఆయనే బాధ్యత వహిస్తున్నాడు. అననీయ సప్పీరాల మరణం దేవుడు విధించిన శిక్ష. అననీయ తరువాత సప్పీరా వచ్చింది. ఇప్పుడు ఈమెకు ఏమి సంభవించబోతుందో పేతురుకు తెలుసు. సంఘమందలి పరిశుద్ధ వాతావరణంలో అబద్ధానికి తావులేదు. అననీయ సప్పీరా రక్షించబడిన వ్యక్తులే, కాని వారు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పారు. అందుచేత పరిశుద్ధుల సహవాసము నుండి కొట్టివేయబడ్డారు, తొలగించబడ్డారు. వారిద్దరూ ఏకీభవించి మరణకరమైన పాపం చేశారు. 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనం ఇదే సంగతిని ప్రస్తావిస్తోంది. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవరైనా చూచిన ఎడల అతడు వేడుకుంటాడు. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేస్తాడు. మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పటం లేదు. సకల దుర్నీతి పాపం. అయితే మరణకరము కాని పాపము కలదు. చూచారా శ్రోతలు, ఇది మరణకరమైన పాపం. ఆదిమ సంఘంలో అననీయ సప్పీరాలు చేసిన పాపం
మరణకరమైనది గనుకే అంత తీవ్రమైన ఫలితం వచ్చింది. ఇద్దరూ అక్కడికక్కడే చచ్చిపడ్డారు. వారిని అక్కడే సమాధి చేశారు. సీమోను పేతురుకు దేవుడు అమోఘమైన ఆత్మ వివేచన అనుగ్రహించాడు. ఇలాంటి వివేచనా వరం ఈ రోజున అనేకులలో కనిపించటం లేదు. ఈ రోజున తప్పుడు సిద్ధాంతాలు వెలువల్లాగా వచ్చి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మల వివేచన వరము గల విశ్వాసులు సత్యమేదో అసత్యమేదో బట్టబయలు చెయ్యాలి. వేషధారణ ఎక్కువవుతున్నది. వాక్య సత్యమెరుగని వారు సంఘాలు నడుపుతున్నారు. వీరిపై దేవుడు కఠిన చర్య వెంటనే తీసుకుంటే ఏమవుతుందో ఊహించండి. 12వ వచనం నుండి, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత దేవుడు చేయిస్తున్నాడు. వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉన్నారు. కడమవారిలో ఎవడూ వారితో కలుసుకోవడానికి తెగించలేదు. ప్రజలు వారిని ఘనపరుస్తున్నారు. పురుషులు స్త్రీలు అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడ్డారు. అందుచేత పేతురు వస్తూ ఉండగా జనులు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నీడైనా పడాలని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచారు. యెరూషలేము చుట్టూ ఉండే పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొంటూ కూడి వచ్చారు. వారందరూ స్వస్థత పొందారు. శ్రోతలు గమనించండి, అపొస్తలులు అపొస్తలిక వరాలను ప్రయోగించారు. స్వస్థత వరములు, అద్భుతాలు చేసే వరాలు వారికున్నాయి. ఇవి సూచక క్రియలు. ప్రజలు సూచనలను చూచారు, వాక్యం విన్నారు. సంఘములో పరిశుద్ధాత్మ అమలుపరచిన క్రమశిక్షణ చర్యను చూచి ప్రజలలో భయం కలిగింది. అయినా అనేకులు రక్షించబడ్డారు. ఎందరో విశ్వాసులై ప్రభువు పక్షాన చేరారు. సంఘం సంఖ్యలో ఎదుగుతూనే ఉంది. క్రీస్తు శకం 300 సంవత్సరం నాటికి లక్షల కొలది విశ్వాసులయ్యారు. రోమా సామ్రాజ్యమంతటా చెదురుమదురుగా విశ్వాసులు అంతటా విస్తరించారు. వచ్చిన వారందరూ స్వస్థత పొందారు. ఆస్పత్రులు మూతబడిపోయాయి. ఆదిమ సంఘమందలి ఆధ్యాత్మిక శక్తి ఆ రోజుల్లో శేఖర బిందువును చేరింది. అప్పుడు కొత్త నిబంధన వాక్యము ఇంకా రాయబడి ఉండలేదు. యేసుక్రీస్తు మీద సంఘం నిర్మించబడింది. యేసే మూలకు తలరాయి. అపొస్తలులు క్రీస్తుకు సాక్షులు. వారికి దేవుని అధికారమున్నదని ఈ సూచక క్రియలు ధృవపరిచాయి. వారు దైవదత్తమైన శక్తితో మాట్లాడారు. ఈ రోజున మనకింకా ఎక్కువ అధికారముంది. దేవుని వాక్యం పూర్తిగా మనకుంది. వాక్యాధికారంతో మనం మాట్లాడతాము. రాయబడిన వాక్యం పలకబడిన వాక్యమై అద్భుతాలు చేస్తున్న రోజులివి. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. సాగాలి క్రీస్తులో
17వ వచనం నుండి 2వ విడత సంఘానికి శ్రమలు, హింసలు. ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారు. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వారితో అన్నాడు, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలకు చెప్పండి. వారా మాట విని తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నారు. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపారు. బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనపడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండడము, కావలివారు తలుపుల ముందర నిలిచి ఉండడము చూచాము. కాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒక్కడైనా కనపడలేదు అని వారికి తెలిపారు. అంతటా దేవాలయపు అధిపతి, ప్రధాన యాజకులు ఆ మాటలు విని ఇది ఏమవుతుందో అని వారి విషయమై ఎటూ తోచక ఉన్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? సంఘములో క్రమశిక్షణ ప్రవర్తిల్లుతూ ఉండగా బయట నుంచి సంఘము మీదికి హింసలు, శ్రమలు వచ్చిపడ్డాయి. అపొస్తలుల సూచక క్రియలకు సద్దూకయ్యులు మరీ రెచ్చిపోయారు. యేసును హింసించింది పరిసయ్యులు, సంఘాన్ని హింసించింది సద్దూకయ్యులు. రెండోసారి ఈ సద్దూకయ్య అధికారులు అపొస్తలులను చెరసాల నిర్బంధంలోకి తీసుకున్నారు. దేవదూత చెరసాలలో ఉన్న వారిని విడిపించాడు. యేసు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్న సంఘానికి శిరస్సు. యేసు శరీరం బలహీనమైతే శిరస్సైన యేసు ఎంతో బాధపడతాడు. దేవదూత వచ్చి వారిని విడిపించాడు. యేసు పునరుత్థాన సమయంలో దేవదూత వచ్చి సమాధి మీది రాయిని దొర్లించాడు. యేసు బయటికి రావటానికి రాయి దొర్లించబడలేదు, కాని బయట ఉన్నవారు లోపలికి వచ్చి ఖాళీ సమాధిని చూడడానికే ఆ రాయి దొర్లించబడింది. తలుపులు వేసి ఉన్నాయి, తాళాలు అలాగే ఉన్నాయి. ఖైదీలను దూత బయటికి తెచ్చాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అననీయ సప్పీరాల వృత్తాంతం యెహోషువ గ్రంథంలోని ఆకాను కథలాగే ఉంది గదూ. బర్నబా నిజాయితీపరుడు, అననీయ సప్పీరా వేషధారులు, మోసగాండ్రు. సైతాను అననీయ హృదయాన్ని ప్రేరేపించాడు అంటే సైతాను అతని మీదికి ఒత్తిడి తెచ్చాడు. సైతానీయ ప్రభావానికి అననీయ సప్పీరా దంపతులు లొంగిపోయారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ఆత్మపూర్ణులై ఉండండి. సైతాను ప్రభావానికి లొంగిపోవడం అధాటున జరిగిన సంగతి కాదు. అతనిలో ఏదో రహస్య బలహీనత ఉంది. విశ్వాసి దేవునికి అబద్ధం చెబితే పరిశుద్ధాత్మను మోసగించే ప్రయత్నం చేసినట్లే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా విశ్వాసి పాపం చేస్తే అది మరణకరమైన పాపమవుతుంది. అందరూ సమిష్టిగా ప్రతి ఒక్కని అక్కర కొలది పంచుకొని ఉన్నారంటే అది తాత్కాలికమైన ఏర్పాటు. ప్రభువు త్వరలో వస్తున్నాడనే నమ్మకంతో వారు అలా చేశారు. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం అంటోంది, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చింది. దేవుని ఆత్మను శోధించకండి, దేవుణ్ణి పరిశుద్ధాత్మను శోధించకూడదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు సైతానుతో ఈ మాట అన్నాడు. పాపం ఏ రూపంలో ఉన్నా దాన్ని దేవుడు ద్వేషిస్తాడు. పాపం దేవునికి బొత్తిగా గిట్టదు. శరీరంలోకి పాప రోగ క్రిములు ప్రవేశించడానికి వీల్లేదు. సంఘ శరీరం అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ అధ్యాయంలో మొదటిసారి సంఘం పేర్కొనబడింది, అనగా సార్వత్రిక సంఘం. 14వ వచనం ప్రకారం ఆదిమ సంఘం బహు త్వరగా సంఖ్యలో ఎదగనారంభించింది. మహత్కార్యాలు సంఘ బాల్య దశలో ఎంతగానో ఉపకరించాయి. అవిశ్వాసుల ప్రతిఘటనలను త్రోసిరాజని
సంఘ విశ్వాసులు సంఖ్యలో విస్తరించడం కేవలం దేవుని ఆత్మశక్తి మాత్రమే అని మనం గుర్తించాలి. శ్రోతలు వింటున్నారా? సంఘము పుట్టిన తరువాత 38 సంవత్సరాల చరిత్ర అపొస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడింది. క్రీస్తు శకం 30 నుండి 68వ సంవత్సరం వరకు. ఈ గ్రంథంలోని ప్రముఖ వ్యక్తులు పేతురు, ఫిలిప్పు, స్తెఫను, పౌలు, బర్నబా, శీల, యాకోబు. ఇంతవరకు మనము పెంతెకోస్తు సంఘటన తరువాత అననీయ సప్పీరాల విషాదగాథ చూచాము. అపొస్తలుల కార్యముల్లో 1 నుండి 12వ అధ్యాయం వరకు చరిత్ర యెరూషలేములోనే నడిచింది. పేతురు ప్రముఖ వ్యక్తి. 13 నుండి 28వ అధ్యాయం వరకు విశ్వవ్యాప్తమైన సేవ. పౌలు ప్రముఖ వ్యక్తి. సంఘ విస్తరణ రేఖ ఈ గ్రంథంలో తేటగా కానవస్తుంది. 120 మందితో ఆరంభమైంది. ఆ తరువాత 3120 మంది అయ్యారు. ఆ తరువాత 8120 మంది. ఆ తరువాత అసంఖ్యాకులు. దేవుని సంఘము సజీవమైనది. యేసు అనే పునాది మీద కట్టబడింది. పాతాళ ద్వారములు దీని ఎదుట నిలువలేవు. ఆదిమ సంఘంలో అపొస్తలుల ఆధ్యాత్మిక అధికారం, అధికారపూర్వకమైన వారి ప్రబోధాలు గొప్ప సంచలనం కలిగించాయి. బైబిలు చరిత్ర ఎంతో వాస్తవికమైనది. ఎంత గొప్ప వ్యక్తి అయినా అతని బలహీనతలను కూడా ఉన్నవి ఉన్నట్లు చూపుతుంది బైబిలు చరిత్ర. బర్నబా లాంటివారు, అననీయ సప్పీరాల వంటివారు దేవుని సంఘంలో ఉండడం చేదు నిజం. పాపమనేది ఎప్పుడైనా దేవుని దృష్టిలో పాపమే. పాపాన్ని దేవుడు ఏమాత్రమూ సహించడు. మరో మాట, దేవాలయ ప్రాంగణంలో సొలొమోను మంటపంలో వీరందరూ సమకూడి ఉన్నారు. ఒక సమాజంగా దేవుని ఆలయంలో కూడి తమ దేవుణ్ణి మరీ సన్నిహితంగా ఎరిగి ఉండాలని వారి ఆశ. జీవమునకు భక్తికి అవసరమైనది దేవుని నుండి పొందాలని వారి తపన. దేవుని ప్రజలు ఈ విధంగా కూడి రావడం లోకం ఎదట గొప్ప సాక్ష్యం. ఆదిమ సంఘం తమ సంఘ సాక్ష్యమును సహవాసము ద్వారా, సమైక్యత ద్వారా బలపరచుకున్నారు. సంఘ పరిచర్యలకు ఫలితంగా ఆ రోజుల్లో అద్భుతాలు జరిగాయి. రోగుల స్వస్థత, ఆత్మల రక్షణ వారి అనుదిన కార్యక్రమం. పాపులు పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులు త్యాగపూర్వకమైన సేవ చేశారు. జీవితాలు పరివర్తన చెందుతున్నాయి అంటే అదే సంఘమందలి ప్రత్యేక ఆకర్షణ. దురాత్మల చేత పీడించబడే వారికి విడుదల కలిగింది. ప్రతి ఒక్కడూ స్వస్థత పొందడం విశేషం. రెండోసారి అపొస్తలులను బంధించారు. దేవుని దూతే స్వయంగా వారిని చెరసాల నుండి బయటికి తెచ్చాడు. అపొస్తలుల ధైర్యం అసాధారణమైనది. అపొస్తలులు దేవుని నిర్ణయానికి, నియమానికి అంకితమైన సేవకులు. అన్ని పరిస్థితుల్లో వారు దేవునికి మాత్రమే విధేయులు. ఇది మనకు క్షేమమా, అపాయమా అని వారెన్నడూ ఆలోచించిన వారు కారు. ఇది దేవుణ్ణి మహిమపరుస్తుందా లేదా అనేదే వారి ఆలోచన. దేవుడు ఈ పరిస్థితిలో నన్నేమి చేయమంటున్నాడు? అదే వారి ప్రశ్న. వారు సర్వకాల సర్వావస్థల్లో యేసుకు సాక్షులు. సాక్షి అంటే తాను స్వయంగా చూచింది, విన్నది, అనుభవించిందే చెబుతాడు, చూపుతాడు. సత్యం కోసం నిలిచిన మనిషి నోరు ఎవ్వరూ ముయ్యలేరు. పరిసయ్యులు మతగురువులు, కాని సద్దూకయ్యులు మత రాజకీయాలలో ఆరితేరినవారు. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. ఆ రోజుల్లో ఇంచుమించు 6,000 మంది పరిసయ్యులుండేవారు. వారికి మతమే ముఖ్యం. ఈ నేపథ్యంలో పేతురు, యోహాను ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారో గమనించండి. ప్రియ శ్రోత, ఇంటా బయట నీవు యేసుకు నమ్మకమైన సాక్షివా? దైవాశీస్సులు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోస్తలులను హింసించుటలో ప్రముఖ పాత్ర పోషించిన మత గుంపు ఎవరు? అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోస్తలులను హింసించుటలో ప్రముఖ పాత్ర పోషించిన మత గుంపు ఎవరు? 1 పరిసయ్యులు, 2 సద్దుకయ్యులు, 3 శాస్త్రులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము అననీయ సప్పీరా అనే వ్యక్తులకు సంభవించిన ఒక గంభీరమైన సంఘటనను గురించి వింటూ వచ్చాం. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరికి చెప్పకుండా డబ్బులో కొంత భాగాన్ని మాత్రమే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా మనుషులతో కాక దేవునితోనే వారు అబద్ధమాడితే పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అననీయ సప్పీరా దంపతులు చేసిన పని బయటికి మంచిదిగా కనిపించవచ్చు, కానీ వారి ఉద్దేశము అంత మంచిదిగా లేదు. వారు వేషధారులుగా ప్రవర్తించారు. కాబట్టే వారు దేవుని కోపానికి గురయ్యారు. అననీయ సప్పీరాల మరణం దేవుడు విధించిన శిక్ష. పాపము ఏ రూపంలో ఉన్నప్పటికీ దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. అందుచేతనే వారికి తీవ్రమైన ఫలితం వచ్చింది. దేవునికి ఇవ్వడం అనేది బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా ఉండాలి. దేవుని బిడ్డలకు పేతురు వలె ఆత్మ వివేచన అనేది ఎంతో అవసరం. నేటి దినాల్లో తప్పుడు సిద్ధాంతాలు ఎన్నో సంఘంలో పుట్టుకొస్తున్నాయి. గనక విశ్వాసులు సత్యమేదో అబద్ధమేదో ఆత్మ వివేచనతో తెలుసుకోవాలి. ఆనాటి అపోస్తుల్లో దేవుని అధికారం ఉన్నదని వారు చేసిన సూచక్రియల ద్వారా ధృవపరచబడ్డాయి. అయితే నేటి విశ్వాసులుగా మనకు అంతకంటే మరి ఎక్కువగా అధికారం ఉంటున్నది. అదే దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారా మరింత గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. సంఘంలో క్రమశిక్షణ ప్రవర్తిల్లుతూ ఉండగా బయట నుండి సంఘం మీదికి హింసలు, శ్రమలు వచ్చిపడ్డాయి. అపోస్తలుల ధైర్యము అసాధారణమైనది. వారు దేవుని వాక్యానికి మాత్రమే కట్టుబడి ఉన్నారు. యేసు కొరకు సాక్షులుగా ఉండడానికే ఇష్టపడ్డారు. ప్రియులారా, యేసుకు నీవు ఈ విధమైన నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.